హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మా పిల్లలకు అక్షరాభ్యాసం అయ్యాక ఈ వేద పాఠశాలకు వచ్చాము. ఇక్కడ పిల్లల నాలుక పైన బీజాక్షరాలు అనేది రాస్తారు. అలా రాయిస్తే చాలా మంచిది, పిల్లలకు బాగా చదువు వస్తుందని నమ్మకం. మనకు టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఈ వేద పాఠశాల అనేది ఉంటుంది. శ్రీనివాస్ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకొని వస్తే కొంచెం దూరం ఈ వేద పాఠశాల అనేది మనకి కనిపిస్తుంది. తెలియకపోతే అక్కడున్న ఎవరికైనా అడిగినా చెప్తారు. మేము కూడా ఫస్ట్ టైం రావడం, ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడ కూడా వెళ్ళొద్దామని మేము కూడా వచ్చాము. ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది, ఇలాంటి సౌండ్స్ లేకుండా. ఇక్కడ చాలామంది పిల్లలు వేదాలు నేర్చుకుంటారు. నాకు కూడా అంత తెలియదు. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయింది, అందరూ లంచ్ చేస్తున్నారు. ప్లేస్ చూడండి, ఇక్కడ వచ్చే పిల్లలకు కూడా ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ ర్యాబిట్స్ కూడా ఉంటాయి, పెంచుతారేమో వీళ్ళు. చాలా బాగున్నాయి క్యూట్గా. అక్కడ నుంచి వెళ్తే మనకు ముందుకు వస్తే మనకు బీజాక్షరాలు రాసే పెద్ద ఆవిడ కనిపిస్తుంది. అక్కడ సౌండ్స్ అనేది ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. మా అక్క పిల్లలకి మా పిల్లలకి రాయించాము. గరికతో తేనెలో ముంచి నాలుక పైన రాసింది బీజాక్షరాలు. రాసాక వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చింది. ఈ గరిక ఏం చెయ్యాలని అడిగితే అది ఒక బుక్లో పెట్టుకొని దేవుని దగ్గర పెట్టాలి అని చెప్పింది. రాసాక చూడండి, ఆ గరిక అనేది మనకే ఇస్తుంది. బాసరకు వస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి పిల్లలకి బీజాక్షరాలు అనేది రాయిస్తారు. మీరు కూడా వెళ్తే ఇక్కడికి వచ్చి బీజాక్షరాలు రాయించండి, చాలా మంచిదంటే పిల్లలకు బాగా చదువు వస్తుందని నమ్మకం. ఇక్కడ మనీ ఏమీ అడగరు, కానీ అక్కడ గోదానం, అన్నదానం అలా దానాల పేరుండి మనీ అనేది ఉంటుంది. అది మన ఇష్టం, ఎంతనైనా ఇవ్వచ్చు. నలుగురికి రాసిందని ఇక్కడ 500 ఇచ్చాము. చాలా ఏడ్చాడు, అయినా గట్టిగా పట్టుకొని రాయించాము. తర్వాత ఒక శ్లోకం చదివించింది. డైలీ 11 times చదవమన్నది ఆ శ్లోకం. స్నానం చేశాక పేపర్ మనకే ఇచ్చారు, పిల్లలని చదవమన్నది డైలీ 11 times. ఇక్కడ చూడండి, మా పాప ఆడుకుంటుంది. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా బాబు అయితే ర్యాబిట్స్తో, ఆవులతో అయితే చాలా బాగా ఆడుకున్నాడు. మా బాబు చాలా ఇష్టం పెట్స్ అంటే, డాగ్స్తోని, ఆవులతోని చాలా బాగా ఎంజాయ్ చేశాడు, అస్సలు భయపడడు. ఇక్కడ చూడండి, ఈ ర్యాబిట్స్ ఎంత బాగా ఆడుకుంటున్నాడు. లోపల చేయి పెట్టేస్తున్నాడు, అవి కొరుకుతాయేమని మేము భయపడుతుంటే మా బాబు మాత్రం అస్సలు భయం అనేది లేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆవులతో కూడా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడనే శ్రీనివాస లాడ్జ్ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకు బీజాక్షరాలు రాసే ప్లేస్ అనేది వస్తుంది. టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ కనిపిస్తుంది కదా శ్రీనివాస లాడ్జ్ ఏసీ అని. అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. వసంతి హోటల్ ఇవన్నీ దాటిపోవాలి మనం బీజాక్షరాల ప్లేస్ రావాలంటే. ఇక్కడ అన్ని చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు అనేవి ఉన్నాయి. మేము మార్నింగ్ 5:30కి బయలుదేరాము హైదరాబాద్ నుంచి. బాసరకు వచ్చేసరికి 10:30, 11 అలా అయింది. వచ్చాక ఒకసారి చెప్తాను అక్షరాభ్యాసానికి ఏం కావాలో. పలకల సెట్టు, 2 పూలదండలు, కొబ్బరికాయలు. ఆ పలకల సెట్టులో కుంకుమ, పసుపు, బియ్యం, ఒక బుక్కు, 3 చిన్న పలకలు, ఒక పెద్ద పలక. ఈ సెట్టులో 250 రూపీస్, 350 రూపీస్ అలా ఉంటాయి ప్రైజు. అక్షరాభ్యాసం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 to 12:30, తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి 6:30 వరకు చేస్తారు. 2 బ్యాచెస్ ఉంటాయి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఎప్పుడు చేయించాలంటే 5 years అండ్ 3 years. ఇదే గోదావరి బ్రిడ్జ్. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. మేమైతే 1 dayలో వెళ్ళాము. హైదరాబాద్ నుంచి 207 కిలోమీటర్స్ ఉన్నది. బాసర నుంచి రిటర్న్ 2 o'clock అలా అయ్యాము. పిల్లలు ఆకలి అని అరుస్తున్నారు. అటు సైడ్ ఎక్కడ హోటల్స్ అనేవి కనిపించలేదు. టీ స్టాల్స్ అయితే చాలా ఎక్కువ కనిపించాయి కానీ రెస్టారెంట్స్ ఎక్కువ కనిపించలేదు. బాన్స్వాడలో ఒక రెస్టారెంట్స్ కనిపిస్తే అక్కడ ఆగాము. బాన్స్వాడలో చాలానే ఉన్నాయి. ఇక్కడ మేము ఒక జంబో బిర్యానీ ఆర్డర్ చేసాము. జంబో బిర్యానీ కాస్ట్ 750 రూపీస్కి ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు, చికెన్ ఫ్రై ఇచ్చారు, 2 eggs ఇచ్చారు, 5 చికెన్ పీసెస్ ఇచ్చారు. చాలా వర్త్ అనిపించింది నాకు, ఎందుకంటే హైదరాబాద్లో ఇంత ఇవ్వరు. సర్వ్ చేయడం అయినా అందరికీ ఈక్వల్గా సర్వ్ చేశారు. థమ్స్అప్ అయినా, చికెన్ ఫ్రై అయినా, చికెన్ బిర్యానీ అయినా. మేమేం అనుకున్నామంటే ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు తినొచ్చు అనుకున్నాం, కానీ వాళ్ళే సర్వ్ చేశారు అందరికి ఈక్వల్ వచ్చేటట్టు. థమ్స్అప్ కూడా మళ్ళీ సపరేట్ ప్లాస్టిక్ గ్లాసులు తీసుకొచ్చి అందులో ఈక్వల్గా పోసారు. థమ్స్అప్ కూడా అనిపించింది, ఎందుకంటే మనం వేసుకుంటే మొహమాటానికి పోయి వద్దు అంటాము, కానీ ఇక్కడ వాళ్ళే పెట్టేశారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేమైతే ఫస్ట్ టైం జంబో బిర్యానీ ట్రై చేసాము. క్వాంటిటీ వచ్చింది. 6 members తిన్నా ఇంకొంచెం మిగిలింది, అంత క్వాంటిటీ ఇచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే ట్రై చేయండి. బాన్స్వాడలో మేము బాసరకేని వస్తుండగా రిటర్న్లో తిన్నాము. ఎంత ఆకలి మీద వెళ్ళామో అయినా కానీ తినలేకపోయాము, అంత క్వాంటిటీ ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే బిర్యానీ తింటున్నాము. వెళ్తుంటే మాత్రం చాలా బాగుంది లొకేషన్, గ్రీనరీగా. వాటర్ లెవెల్స్ అయితే చాలా ఎక్కువ, కాలువల్లాగా తీసి అక్కడ నుంచి వాటర్ అనేది పంపిస్తున్నారు. నిజాం సాగర్ దగ్గర కదా, అందుకే అంత వాటర్ ఉన్నది. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం బాసర సైడ్, అందుకే చాలా బాగా నచ్చింది. వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది, పొలాలకు కూడా చాలా యూజ్ అవుతుంది. అంత గ్రీనరీగా చాలా బాగుంది. ఒక దగ్గర మేము ఆగి బోర్ వేశారు. ఎండ కొడుతుందని కాలు చేతులు అలా కడుక్కొని ఫ్రెష్ అయ్యాము. వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.